ముందుగా మన నోట్లో పెద్దవాళ్ళలో 32 పళ్ళు ఉంటాయండి. అందులో 4 రకాల పళ్ళుగా మనము డివైడ్ చేసుకుంటే ఇది మనకి ముందు వైపున పైన ఒక 4 కింద ఒక 4 ఉంటాయండి. వీటిని ఇన్సిజర్స్ అని అంటారండి. ఇవి ఏంటంటే మనకి ఆహారాన్ని మనం ఫస్ట్ తీసుకున్న వెంటనే కొరకడానికి ఉపయోగపడే పళ్ళండి. ఈ కింద 4 పైన 4 ఉండే ఇన్సిజర్స్ అనేవి. దాని తర్వాత మనకి వాటి వెంటనే మన దవడల్లో కార్నర్స్లో ఉంటాయండి. పైన ఒక 2 కింద ఒక 2 వీటిని కెనైన్స్ అని అంటారండి, కూరపళ్ళు అని అంటారు. ఇవేంటంటే మనకి మాంసాహారం తినేటప్పుడు అవి మనం టియర్ చేయడానికి అంటే లాగడానికి ఉపయోగపడే పళ్ళండి ఈ కెనైన్స్ అనేవి. దాని తర్వాత ప్రీమోలార్స్ అని అంటారండి. అవి మనకి కింద ఒక 4 పైన ఒక 4 ఉంటాయండి. ఇవేంటంటే ఆహారాన్ని బాగా గట్టిగా క్రష్ చేయడానికి ఉపయోగపడే పళ్ళండి ఈ ప్రీమోలార్స్ అనేవి. వాటి వెనక వైపున కింద ఒక 6 పైన ఒక 6 ఉంటాయండి, దవడపళ్ళు అని అంటారు. ఇవి ఈ పైన 6 కింద 6 ఉంటాయండి. కానీ కొంతమందిలో కింద ఒక 4 పైన ఒక 4 ఉంటాయి. ఇవేంటంటే ఈ దవడపళ్ళు అనేవి మోలార్స్ అనేవి మనకి ఆహారాన్ని బాగా గ్రైండ్ చేయడానికి అంటే బాగా రుబ్బడానికి ఉపయోగపడతాయండి. ఇలా ఇవి పళ్ళ వల్ల మనకి ఉపయోగాలండి. ఇదే కాకుండా ఈ పళ్ళ వల్ల మనకి ఇంకొక ఉపయోగాలు ఏంటంటే ఈ ఫ్రంట్ పళ్ళు అంటే ఈ ఇన్సిజర్స్, కెనైన్స్, ప్రీమోలార్స్ అనేవి ఇంతవరకు ఏంటంటే మనము స్మైల్ చేసినప్పుడు మన ఫేస్లో ఒక లుక్ ఒక అందంగా కనపడడానికి, ఇంకోటి ఏంటంటే మనం మాట్లాడేటప్పుడు మాట తొసక్కుండా ఉండడానికి, ఆ ఉమ్ము అనేది కొంతమందికి స్పిల్ అవుతూ ఉంటుంది. ఇలా ఇబ్బంది లేకుండా ఉండడానికి మనకి ఫ్రంట్ పళ్ళు అనేవి ఉండడం వల్ల ఆ ఇబ్బంది అనేది లేకుండా ఉంటుందండి. ఈ వెనుక పళ్ళ వల్ల మనకి అందమే కాకుండా మన ఆరోగ్యానికి కూడా ఉపయోగపడే విధంగా ఇవి ఉండడం వల్ల మనం బాగా గ్రైండ్ చేయడం వల్ల అవి బాగా నలిగి ఉండి ఒక బోలస్ లాగా ఏర్పడి మన డైజెస్టివ్ సిస్టంలోకి వెళ్ళినప్పుడు అక్కడ త్వరగా జీర్ణమయ్యి మనకి మనం తిన్న ఆహారంలో ఉండే న్యూట్రియంట్స్ అంటే వాటి వల్ల మనకు వచ్చే పోషకాలు అనేవి త్వరగా మన బాడీకి అందేదానికి ఉపయోగపడే విధంగా ఉంటుందండి. అందువల్ల పళ్ళు అనేది కేవలం అందానికి మాత్రమే కాకుండా మన కంప్లీట్ మన హెల్తీగా ఉండడానికి అంటే సంపూర్ణ ఆరోగ్యంగా ఉండడానికి పళ్ళు అనేవి ఉపయోగపడతాయండి. థ్యాంక్ యూ.